స్వీయ చరిత్ర ప్రచురణ, తిరిగి ప్రపంచ పర్యటన. హెబ్రిడిస్ మిషన్ చరిత్ర ప్రతి అధ్యాయం దైవ ప్రేరితంగా తెరవబడిన మార్గాల ద్వారా విస్తరించింది. పరిచర్య స్థిరపరచబడేందుకు పేటన్ హృదయంలో నాటుకున్న ఓడ సమకూర్చుకోవాలి అన్న బలమైన కోరిక తీరేలా అద్భుత రీతిగా ఎలా మార్గాలు తెరవబడ్డాయో ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. గ్లాస్గోలో నివసిస్తున్న పేటన్ సహోదరుడు డాక్టర్ జేమ్స్ పేటన్ తన అన్న డాక్టర్ పేటన్ను ఆత్మకథ వ్రాయమని ప్రోత్సహించాడు. దానిని ముద్రించడానికి సహాయపడతానని వాగ్దానం చేశాడు. ఈ పుస్తకం ప్రచురింపబడిన కొద్ది రోజుల్లోనే చదివిన వారంతా సేవ కోసం కానుకలు కుమ్మరించారు. హెబ్రిడిస్ మిషన్ పరిచర్య ప్రపంచ ప్రజల దృష్టిని ఆకట్టుకుంది. ఈ పుస్తక ప్రచురణ డాక్టర్ జాన్ జీ పేటన్ మిషన్స్ ట్రస్ట్ అనే స్వతంత్ర సంస్థ స్థాపించబడేందుకు దోహదపడింది. ఎవరి ప్రమేయం లేకుండా ఉద్భవించిన ఈ సంస్థ రానున్న రోజుల్లో పరిచర్యకు ముఖ్య స్తంభంలా సహాయపడింది. ఈ సమయంలో న్యూ హెబ్రిడిస్ ద్వీపాల్లో అలజడులు ప్రారంభమయ్యాయి. కొందరు వర్తకులు అమాయకులైన ద్వీపవాసులను అనేక మందిని మోసగించి ఓడల్లో ఎక్కించుకుని ఫిజీ, న్యూ కాలిడోనియా ద్వీపాల్లోని వర్తకులకు ఎక్కువ మొత్తానికి బానిసలుగా అమ్మివేసే దుష్ట పద్ధతిని మళ్లీ ప్రారంభించారు. ఆ ద్వీపాల్లోని చెరకు తోటల్లో వీరితో పని చేయించుకుంటారు. అంతేకాక స్థానికులకు హాని కలిగించే విధంగా ఘాటైన మాదక ద్రవ్యాలు, తుపాకీలు మొదలైన వాటిని స్థానికులకు అమ్ముతున్నారు. ఫ్రాన్స్ దేశం ఈ దుష్ట వ్యాపారాన్ని సమ్మతించింది. అమెరికా కూడా దీనికి అడ్డు చెప్పలేదు. బ్రిటన్ మాత్రం తమ దేశ వ్యాపారులు ఇలాంటి పదార్థాల అమ్మకాలను నిషేధించింది. ఇలాంటి వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్న క్రైస్తవ దేశమైన అమెరికాకు తగిన విధంగా బోధించి ఒప్పించి ఆ దుష్ట సాంప్రదాయాన్ని నిలిపివేయాలని హెచ్చరించడానికి ఒకరిని పంపాలన్న నిర్ణయం జరిగింది. ఈ బాధ్యత తిరిగి జాన్ జీ పేటన్ భుజస్కంధాలపై పడింది. తన ప్రియులైన ద్వీపవాసులను దుష్ట వ్యాపారస్తుల బారి నుండి రక్షించడానికి మళ్ళీ తన 68వ ఏట ప్రపంచ పర్యటన ప్రారంభించాడు. పేటన్ ఆత్మకథ ప్రచురణ మూలంగా అమెరికా, బ్రిటన్ దేశాలలో అనేక విధాలుగా ద్వారాలు తెరుచుకున్నాయి. అనేకులు వివిధ ప్రాంతాల నుండి పేటన్ను ఆహ్వానించారు. ప్రెసిడెంట్ హారిసన్ క్లీవ్లాండ్ వైట్ హౌస్కు పేటన్ను పిలిపించుకుని పేటన్ బోధన విన్నాడు. అక్కడ అతడు ఎక్కడ బోధించినప్పటికీ నరహంతకుల మధ్య తన అనుభవాలు వివరించకుండా ఉండేవాడు కాదు. ఒక బహిరంగ సభలో ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి లేచి ద్వీపవాసులు తమకు మిషనరీ కావాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించాడు. పేటన్ క్రింది సంఘటన వివరించాడు. 3 ఏళ్ల క్రితం పేటన్ ఒక ఓడపై ఆంబ్రీమ్ ద్వీపం వెళ్ళినప్పుడు ఆయుధాలు ధరించిన కొందరు స్థానికులు ఆ ఓడలో ఉన్నారు. పేటన్ వ్యాపారి కాదని, ఒక మిషనరీ అని తెలియగానే అందరూ మిషనరీ వచ్చాడు అంటూ ఆనందంతో చుట్టుముట్టారు. వారిలో ఒకడు తమ ద్వీపానికి మిషనరీని పంపాలని దీనంగా బ్రతిమలాడాడు. 1 సంవత్సరం వరకు మిషనరీని పంపలేను నేను అని పేటన్ చెప్పాడు. అందుకతడు, అయ్యా, నేను మిషనరీ కోసం ఎంతగానో ఆశిస్తున్నాను. ఒక్కరినైనా మా ప్రాంతంలో విడిచిపెట్టవా అంటూ ప్రాధేయపూర్వకంగా వేడుకున్నాడు. వీరి అభ్యర్థనలు పేటన్ హృదయంలో మారుమోగుతున్నాయి. పేటన్ తన ద్వీపం విడిచి వెళ్తుండగా తమ వద్దనే ఉండాలని అతన్ని ఒత్తిడి చేశారు. వీరందరి రక్షణ కోసం ప్రాణమర్పించిన క్రీస్తు ప్రభు వారి కోసం మిషనరీలను లేపగల సమర్థుడని విశ్వసించి తృప్తి చెందాడు. పేటన్ బ్రిటన్ చేరుకునేసరికి బానిస వర్తకం ప్రోత్సహించేవారు అతని కంటే ముందుగా ఎన్నో చట్ట వ్యతిరేక పరిస్థితులు చెలరేగేలా చేశారు. పేటన్ ప్రసంగించే ప్రాంతాల్లో వర్తకాన్ని సమర్థించే కరపత్రాలు పంచిపెట్టి ఆటంకాలు కలిగించారు. పేటన్ నిరుత్సాహపడలేదు. ద్వీపవాసులను తెల్లవర్తకుల దురాశ బారి నుండి రక్షించాలని కంకణం కట్టుకున్నాడు. ఇలాంటి వ్యతిరేక పరిస్థితులే అతని ఉద్దేశాలు స్థిరపరచబడేలా దోహదం చేశాయి. పేటన్ ఆత్మకథను చదివిన ప్రజలు అతని బోధలు వినడానికి ఆతృత కనపరిచారు. పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తులు పేటన్ను తమ ఇళ్లకు ఆహ్వానించారు. ఇలాంటి గౌరవ మర్యాదలు పొందుతున్నప్పటికీ అతడు ఎప్పుడూ గర్వం ప్రదర్శించలేదు. చిన్న చిన్న వ్యక్తులతో కూడా గౌరవపూర్వకంగా మాట్లాడేవాడు. ధనవంతుల ఇళ్లకు గుర్రపు బండిపై వెళ్ళినప్పుడు బండి దిగగానే తన టోపీ తీసి తల వంచి బండి తోలిన వ్యక్తితో నీ ప్రేమకు వందనాలు అని చెప్పడం అతని వద్ద ఉన్నవారు వినగలిగారు. గ్లాస్గో విశ్వవిద్యాలయం విద్యార్థులకు బోధించిన తరువాత వందన సమర్పణ చేసిన ప్రొఫెసర్ స్టోరీ ఈ విధంగా చెప్పాడు. నేనే గనక ఒక నరమాంస భక్షకుడై
భక్షకుడనై ఉన్నట్లయితే డాక్టర్ పేటన్ యొక్క కనికరంతో నిండిన ముఖాన్ని ఒక్కసారి చూడడంతోనే జీవితాంతం వరకు శాకాహారిగా మిగిలిపోయేవాణ్ణి. విద్యార్థులకు బోధించే సమయంలో అనివా భాషలోనికి బైబిల్ తర్జుమా చేసే సమయంలో విశ్వాసము అనే మాటకు సరిపడే స్థానిక మాట ఏ విధంగా కనుక్కున్నాడో వివరించాడు. అనివా నివాసులు వినడం అనే మాటకు విశ్వసించడం అని అర్థం వచ్చేలా ఉపయోగిస్తారు. వినడం లేదు అంటే విశ్వసించడం లేదు అని భావం. కానీ విశ్వాసానికి వినడం అనే పదం శక్తివంతమైన సరియైన నిర్వచనం కాదని గ్రహించాడు. ఈ లోపం సరిచేయాలని ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నించాడు. చివరకు క్రీస్తుపై సంపూర్ణంగా ఆనుకోవడం అనే సరైన అర్థం వారికి చూపించగలిగాడు. హిబ్రూ భాషలో ఉన్న ఆ మాట పూర్తి భావం అనివా పదంలో ఇమిడ్చి వ్రాయగలిగినందుకు ప్రొఫెసర్ గైర్ట్నర్ పేటన్ను హృదయపూర్వకంగా అభినందించాడు. ప్రపంచ పర్యటనల మూలంగా పేటన్ ఆరోగ్యం బాగా క్షీణించింది. తరచుగా నిద్రలేమి వల్ల బాధపడుతున్నాడు. కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరించారు. కానీ అతడు వారి సలహాను ఎప్పుడూ లక్ష్య పెట్టలేదు. మళ్ళీ 1894వ సంవత్సరం ఆగస్టు 10వ తేదీన స్థానికుల మధ్య సేవ చేసేందుకు ద్వీపాలకు ప్రయాణమయ్యాడు. నూతన డేస్ప్రింగ్ నౌక, బానిస వర్తకం అంతం. పేటన్ వివిధ దేశాలు పర్యటించే సందర్భంలో ఏ సమావేశంలో ప్రసంగించినా, ఏ గృహంలో అతిథిగా ఉన్నా వాయిదా పడ్డ మిషన్ ఓడ నిర్మాణం గురించి చెప్పడం మానలేదు. అతని ఆసక్తిని గమనించి ముగ్ధులైన వారు ధారాళంగా కానుకలు ఇచ్చారు. చివరికి ఓడ నిర్మాణానికి సరిపోయేంత ధనంతో, సంవత్సరం ఖర్చుల నిమిత్తం చేయబడ్డ వాగ్దానాలతో పేటన్ ఆస్ట్రేలియా చేరుకున్నాడు. మెల్బోర్న్లో కమిటీ వారికి ఆ డబ్బు అందచేశాడు. రెండవ డేస్ప్రింగ్ ఓడ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయి సరిపడ్డ ధనం సమకూరడం వల్ల వెంటనే ఓడ నిర్మాణం పని ప్రారంభించాలని మిషన్ వారిని కోరాడు. అందుకు కమిటీ అంగీకరించింది. వెంటనే ఓడ నిర్మాణం ప్రారంభమయ్యింది. 1895వ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన ఈ క్రొత్త ఓడ ఆస్ట్రేలియా చేరుకుంది. పేటన్ మనఃపూర్వక విజ్ఞాపనలు ఫలించాయి. ఈ సమయంలో పేటన్ భార్య ద్వీపాలలో సేవ చేస్తున్న తమ కుమారుడు రెవరెండ్ ఫ్రెడ్ జే పేటన్ను దర్శించడానికి వెళ్ళింది. ఆమె వారిని దర్శిస్తున్న సమయంలో ఒక స్థానికుడు తనను తెల్లవర్తకులు ఏ విధంగా మోసగించారో వివరించాడు. అతన్ని ఓడపై బంధించి ఎలా తీసుకెళ్లాడో తెలియచేశాడు. ఈ విధంగా జ్ఞానహీనులైన స్థానికులను మోసగించి ఓడపై తీసుకెళ్లి చెరకు తోటల్లో పనిచేయడానికి అక్కడి వర్తకులకు ఎక్కువ మొత్తానికి అమ్మివేసేవారు. ఆశ్చర్యకరంగా ఈ నీచ ప్రవృత్తి క్రమేణా అంతరించిపోయింది. ఆస్ట్రేలియాలో వైట్ ఆస్ట్రేలియా అనే రాజకీయ ఉద్యమం వెలసింది. దీనివల్ల నల్లజాతి ప్రజలను బానిసలుగా విక్రయించకూడదన్న నిర్ణయం జరిగింది. అప్పటికే తమ మధ్య బానిసలుగా ఉన్న నల్లజాతి ప్రజలను స్థానికులు వదిలివేశారు. ఈ విధంగా నల్లజాతి ప్రజలకు న్యాయం జరిగించడానికి కొనసాగించిన శక్తివంతమైన ప్రయత్నాలు ఫలించాయి.